తెలంగాణలో ఉద్యోగ సంఘాలు మరోసారి పోరుబాట పట్టాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ కాంగ్రెస్ సర్కార్పై ఒత్తిడి పెంచుతున్నాయి. ముఖ్యంగా సిపిఎస్ రద్దు, కొత్త పీఆర్సీ ప్రకటనతో పాటు సచివాలయంలోని మౌలిక సమస్యలపై ఉద్యోగ జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరోసారి ఉద్యోగులు ఐక్యమవుతున్నారు. సచివాలయం వేదికగా ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. సిపిఎస్ విధానంపై నిప్పులు చెరిగారు. సిపిఎస్ అనేది ఒక దోపిడీ విధానమని, 2004లో ప్రారంభమైన ఈ విధానం వల్ల భవిష్యత్తులో ఉద్యోగులందరూ పెన్షన్ లేక రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 60% మంది ఉద్యోగులు సిపిఎస్ పరిధిలోనే ఉన్నారని, మరో 7-8 ఏళ్లలో అందరూ ఇదే విధానంలోకి వస్తారని, అప్పుడు వీరందరూ ఒక్కరోజు పెన్ బంద్ చేస్తే ప్రభుత్వం ఎక్కడ నడుస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ సొమ్మును స్టాక్ మార్కెట్లో పెట్టడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో యుద్ధాలు వచ్చి షేర్ మార్కెట్లు పడిపోతే ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ గంగలో కలిసిపోవాల్సిందేనా అని నిలదీస్తున్నారు. హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల మార్కెట్లు దెబ్బతింటే మాకు పెన్షన్ ఎవరిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే వెంటనే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ సర్కార్ తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కొత్త పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక కొత్త సచివాలయం పైన కూడా ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రాజ్మహల్ బయట చూడటానికి బాగున్నా లోపల పనిచేసే ఉద్యోగులకు మాత్రం కనీస వసతులు లేవని ఆరోపిస్తున్నారు. సెక్షన్లలో 3 ఉద్యోగులు ఉంటే ఒకరు బయట, ఒకరు కింద కూర్చోవాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. అకామిడేషన్ సమస్యను పరిష్కరించడానికి ఒక కమిటీ వేయమని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. గత 10 ఏళ్లుగా మూతపడిన సెక్రటేరియట్ క్యాంటీన్ను వెంటనే తెరవాలని, ప్రైవేటు వ్యక్తులకు కాకుండా అసోసియేషన్ ఆధ్వర్యంలోనే నడపాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల యాటిట్యూడ్ మారాలని, ఉద్యోగ సంఘాలను గౌరవించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఉద్యోగ నేతలు హెచ్చరిస్తున్నారు. Tanto